హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ ఏకశిల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఈ అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆలయము ఎక్కడుందంటే పెద్ద దేవలాపుర గ్రామంలో ఉంది. బండి ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లాలో ఉంది. ఇప్పుడు స్వామివారిని ఒకసారి చూశాక ఆలయం మొత్తం విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇది స్వామివారికి సమర్పించిన గద, పాదరక్షలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు ఒకసారి మనం స్వామివారిని చూస్తే ఈ మామూలుగా ఈ స్వామివారు వచ్చేసి ఏకశిలపై నిర్మించారు. అయితే ఇది వచ్చేసి ఒకటే గ్రానైట్ రాయితో చేశారు. ఇది ఎత్తు వచ్చేసి 25 అడుగులు ఎత్తుంది స్వామివారి యొక్క విగ్రహం. చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే మనకి ఈ ఆలయం వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి స్వామివారి యొక్క చుట్టూ గోపురం కావచ్చు, లేకపోతే ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఒక 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అయితే స్వామివారి దగ్గర అయిపోయింది. చూడండి ఇది ఈ ఆలయం. ఇక్కడికి వచ్చేసి మనం స్వామివారు వచ్చేసి అమావాస్య రోజు ప్రత్యేకంగా స్వామివారి దగ్గర పూజలు జరుగుతాయట. చూడండి 2 అంతస్తులు 3 అంతస్తులు ఎత్తు మీకు కనిపిస్తుంది కదా, 3 అంతస్తులు ఎత్తుగా కనిపిస్తుంది కదా. ఆ తర్వాత వచ్చేసి మనం ఒకసారి ఆలయంలో చూసాం కదా. ఇప్పుడు ఆలయం యొక్క బయట వసతుల గురించి కానీ, ఎవరైనా వచ్చినప్పుడు మనం మనం వచ్చిన తర్వాత ఇక్కడ తినడానికి, ఉండడానికి కానీ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది ఒకసారి మనం చూసుకుందాం. ఇది ఆలయం నుంచి బయటకు వస్తే ఇలా మనకు ఇదంతా స్వామివారి ఆలయ ప్రాంగణమే. ఇదంతా వచ్చేసి ఇటు వచ్చేసి అది మెయిన్ రోడ్ నుంచి వచ్చేది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్దాం. ఇవన్నీ కొబ్బరి చెప్పులు ఎండబెట్టారు. మొన్న అంటే 2 రోజుల క్రితం స్వామివారికి అభిషేకాలు ఇవి జరిగాయట. సో అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇది వచ్చేసి మనం వెళ్తుంది, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదా. ఇది వచ్చేసి ఇప్పుడు 365 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం జరిగే చోటు. చూడండి లోపలికి వెళ్తున్నాం కదా, ఇది నిత్య అన్నదానం జరిగే చోటు. ఎప్పుడు మనం ఎవరైనా సరే నంద్యాల నుంచి మామూలుగా శ్రీశైలం వెళ్ళే వారైనా సరే, శ్రీశైలం నుంచి నంద్యాల వచ్చే వాళ్ళైనా సరే, ఇది రోడ్డు వెంటనే కాబట్టి ఎవరైనా సరే ఒక భోజన టయానికి వచ్చినా సరే భోజనం సాయంత్రం దాకా అయినా పెడుతూనే ఉంటారు ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం రేకుల షెడ్ అంతా భోజనానికి సంబంధించింది. ఇక్కడ వాటర్ తాగడానికి ఇక్కడ ఈ ఎల్లో కలర్ అవుతుంది కదా ట్యాంకి అది. సో ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, లేదు భోజన వసతి గురించి కానీ, ఉండటానికి విషయం కానీ, ఉండడానికి కూడా ముందు ఉందన్నారు, చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఆశ్రమం ఇక్కడ వచ్చేసి వృద్ధాశ్రమం కూడా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి కానుకలు కానీ ఇవి సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మనం ఒకసారి మనం ఎవరైనా వచ్చినప్పుడు ఉండడానికి గల ప్లేసుల గురించి కానీ అవి చూద్దాం ఒకసారి. చూసారా, ఇది లోపలికి వెళ్తున్నాం కదా. ఇక్కడ మనకు వచ్చేసి ఈ చూడండి, ఇక్కడంతా విశ్రాంతి తీసుకునే హాల్ లాగా నిర్మించారు. అయితే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీచక్రాకారంలో ఆలయం అనేది నిర్మించారండి. చూడండి ఇదంతా, ఇక్కడంతా మనం ఏ టైంలో వచ్చినా సరే ఇక్కడ తినడానికి ఉండడానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరికైనా సరే. అది ఎప్పుడు నిత్యము అన్న కార్యక్రమం జరుగుతుంది. స్నానాలు చేయడానికైనా కానీ కొద్దిగా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. తర్వాత ఉండటానికి ఇబ్బంది ఉండదు, భోజనానికి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉన్నది. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇది మెయిన్ రోడ్డు, ఏం చూసారా అక్కడ కనిపిస్తుందా, అది మెయిన్ రోడ్డు. చూడండి భక్తులు కూడా చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు అక్కడికి ఎప్పుడు. అయితే ఆలయం అంతా నిర్మాణంలో ఉంది కాబట్టి ఒకసారి మనం వెళ్తున్నాం కదా, మెయిన్ ఆలయం అని చెప్పాం కదా, మనం ఇందాక వచ్చింది అక్కడి నుంచే. ఇది ఒక పార్క్ లాగైతే తయారు చేస్తున్నారు. సో పనులు అనేవి నిర్మాణ దశలో ఉన్నాయి కాబట్టి సో కొంత టైం అయితే పట్టిద్ది అని చెప్పారు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వసతులు అయితే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వచ్చినా సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్నప్రసాదాలు ఇవన్నీ జరుగుతుంది, నిత్య అన్నదానం జరుగుతుంది, అంతా జరుగుతుంది. చూడండి ఇదంతా ఒక పార్క్ లాగా అయితే ఉంది. ఉండడానికి కూడా ఇందాక చూసాం కదా రేకుల షెడ్, అక్కడైతే ఉండొచ్చు. ఇక మనం ఈ ఆలయం గురించి
మొత్తం చెప్పేదేందంటే అమావాస్య రోజు నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయం యొక్క విశిష్టత అది. ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎలాంటి బాధలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా గానీ స్వామివారికి 9 వారాల పాటు మంగళవారం, శనివారాలలో దర్శించుకుంటే మంచిదని చెప్పారు. సో, తర్వాతొచ్చేసి మనం ఇక్కడ నుంచి వచ్చేసి మనం ఆహ్, మహానందిలో గల పెద్ద నందీశ్వర స్వామి దగ్గరికి ఒకసారి వెళ్దాం మనం. ఈ ఆలయం గురించైతే ఆహ్, చెప్పిన దాన్ని బట్టి ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు మనం మహానంది వెళ్దాం. అక్కడ పెద్ద నంది స్వామి వారిని చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం వచ్చేసి మహానందిలోని పెద్ద నంది దగ్గర ఉన్నాము. మహానందిలోని పెద్ద నంది స్వామి ఏందంటే మనకి నంద్యాల నుంచి మహానంది వెళ్తుంటే మహానందిలోనే రోడ్డు వెంబడే మనకు కనిపిస్తుంది. రోడ్డు మీద నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా కనిపిస్తున్నది. కానీ ఏందంటే లోపలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎంట్రీ టికెట్ ఒక రూ. 10 మాత్రమే ఉంటది. అయితే మనం కొంతమంది మనం ఏమనుకుంటామంటే చూడండి స్వామివారికి అసలు కట్టడం అనేది కూడా ఆ నిర్మాణం అనేది కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి గంట ఎంత పెద్ద చాలా పెద్ద గంటలాగా ఉంది. ఈ మనం బయట నుంచి వెళ్తానే చూసేసి ఏముంది ఇంకా చూసేది చాలులే అని చెప్పేసి 2 ఫోటోస్ తీసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ మామూలుగా ప్రతి ఒక్కరు ఏందంటే ఒకసారి చూసి వెళ్తే ఏందంటే ఇక్కడకు వచ్చిన జనాలైనా సరే ఆలయం యొక్క అభివృద్ధి కావచ్చు లేదా ఇప్పుడు ఉన్న ఈ పెద్ద నంది చుట్టుపక్కల ఎటువంటి వసతులను కల్పించడానికైనా కావచ్చు కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుంది. చూడండి ఇది ఏంటంటే నందీశ్వర స్వామి వారి లోపల నంది లోపల ఏంటంటే ఒక రూమ్ లాగా ఉంది. సో ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం ఇలాంటివి ఒకసారి చూసి వెళ్ళండి. తర్వాత ముందు ముందు రోజుల్లో ఏమైనా సౌకర్యాలు కావచ్చు మనకి కల్పించడానికి కొంత సపోర్ట్గా అనేది ఉంటుంది. టికెట్ రూ. 10 పెట్టి మనం వెళ్ళి చూసేదేముంది అనుకునే బదులు కొన్ని సౌకర్యాలు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవు. అలాంటివి కావచ్చు లేకపోతే వాష్రూమ్స్ లాంటివి కూడా ఇక్కడ లేవు. అలాంటివి కావచ్చు లేదు మనం కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చుట్టూ చెట్లు నాటడం కానీ లేదు బల్లాలు వేయటం కానీ ఇలాంటి సౌకర్యాలు ఏంటంటే కొంత వాళ్ళు కల్పిస్తారు. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని ప్రత్యేకంగా మనం చెప్పేది లేదు. ఎందుకంటే మీరు అంతతో చూసుంటారు. సో ఇక లోపలికి వచ్చి ఇంకా బెటర్గా ఉంటుంది కదా చూస్తే పీస్ఫుల్గా వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ మనం చుట్టూ బల్లాలు కూడా వేశారు. కానీ కొంత మేర ఏంటంటే వసతులు కల్పించాలంటే మనం వస్తూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.